ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లను బోట్లో నుంచి పరిశీలిస్తుండగా ఆయన బోటును మరో బోటు తాకింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది? క్రాంతి, కొద్దిసేపటి క్రితం ఇవాళ ఉదయం ఒక గంట క్రితం రాజమండ్రి పద్మావతి ఘాట్ నుంచి చంద్రబాబు, మంత్రి యనమల, రాజప్ప, నారాయణ కలిసి ఒక బోట్ లో ఈ పుష్కర్ ఘాట్లన్నీ అంటే రాజమండ్రిలో ఉన్న ఘాట్లతో పాటు ధవళేశ్వరం ఘాట్లు, కొవ్వూరు ఘాట్లు కూడా పరిశీలించడానికి బయలుదేరారు. అక్కడ జనం ఘాట్లో ఏర్పాటు చేసిన ఘాట్లు ఉన్న పరిస్థితి పరిశీలించడానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. రాజమండ్రిలో ఘాట్లు పరిశీలించిన తర్వాత ధవళేశ్వరం వెళ్లారు. అక్కడ ధవళేశ్వరం జనార్దన స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఘాట్లు పరిశీలించారు. రాంపాదాల రేవు అన్ని పరిశీలించిన తర్వాత కొవ్వూరు వెళ్లాల్సి ఉంది. అయితే తర్వాత ఒక సెమినార్ జరగాల్సి ఉండటంతో దానికి అటెండ్ కావాల్సి ఉండటంతో కొవ్వూరు వెళ్లకుండానే ధవళేశ్వరం నుంచి వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఈ రాజమండ్రి ఆల్మోస్ట్ చేరుకున్నారు. వాళ్ళకి బ్రిడ్జ్ దగ్గరికి, రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఆ సమీపంలోకి వచ్చేటప్పటికి ఒక బోట్ లో సీఎం తో పాటు మంత్రులు ఉన్నారు, మరో బోట్ లో మీడియా పీపుల్, మిగిలిన వాళ్ళు, సెక్యూరిటీ చాలా మంది అందరూ ఉన్నారు. ఈ రెండు బోట్లు లాంచీలు రెండు దగ్గరగా రావటం వల్ల రాపిడికి గురైంది. దాంతో ఒక్కసారి అంటే రెండు ఒకదాన్ని ఒకటి తాకాయి. దాంతో ప్రమాదం సంభవిస్తున్న అందరూ ఆందోళన చెందారు. అయితే వెంటనే వాటిని కంట్రోల్ చేయడం జరిగింది. దాంతో ఏ రకమైన ప్రమాదం లేకుండానే సీఎంతో సహా అందరూ బయటపడటం జరిగింది. క్రాంతి, ఇది కేవలం ఒక నిమిషం పాటు ఒక నిమిషంలో జరిగిన సంఘటన మాత్రమే. ఇద్దరికి రెండు బోట్లకి ఏ ప్రమాదం జరగలేదు, సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. క్రాంతి, హరీష్, ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారు ఆ బోట్ లో? ఒక బోట్ లో సీఎం, మంత్రులు రాజప్ప, యనమల, నారాయణ ఉన్నారు. వారితో పాటు వారి సెక్యూరిటీ ఉన్నారు, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఈ బోట్లలో పర్యవేక్షిస్తూ అంటే మొత్తం ఘాట్ల పక్క నుంచి బోట్లు తీసుకెళ్లడం ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పరిశీలించడానికి బయలుదేరారు సీఎంతో పాటు మంత్రులు అందరూ. వెనకాల మీడియా కూడా మరో బోట్ లో బయలుదేరింది. మీడియాను వెంట తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న పరిస్థితిని మీడియాతో పాటు పరిశీలించడానికి మొత్తం వాళ్ళు కూడా చూడటానికి వీలుగా రెండు బోట్లు బయలుదేరడం జరిగింది. తిరిగి ఇదంతా ఒక గంటలో మొత్తం ఈ ఘాట్లన్నీ పరిశీలించి కొవ్వూరు వెళ్లాల్సింది. అయితే కొవ్వూరు ఘాట్ లో గోపాల క్షేత్రం కూడా పరిశీలించాల్సి ఉంది. అక్కడ వెళ్తే సమయం చాలదన్న ఉద్దేశంతో ధవళేశ్వరం నుంచి వెనక్కి తిరిగి రాజమండ్రి రావడం జరిగింది. ఈ రైల్కమ్ రోడ్డు వంతెన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రెండు బోట్లు పక్క రావడంతో ఒకదానికి ఒకటి తగులుకోవడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఒత్తిడికి లోనయ్యాయి. కాస్త ఒడిదుడుకులు బోట్లు కంపించాయి. దాంతో ఎక్కడ ఆ బోట్లు మునుగుతాయేమని ఆందోళన వ్యక్తం చేశారు లోపల ఉన్న వాళ్ళంతా. అయితే ఆ విధంగా ఏం జరగలేదు. ఒక్క నిమిషంలోనే మళ్ళీ పరిస్థితి మామూలు సాధారణ వచ్చేసింది. మొత్తం రెండు బోట్లు కూడా ప్రశాంతంగా చేరిపోయినాయి. ఓకే హరీష్.